నేను తెలంగాణ ఎండ్రికాయల పులుసు చేయబోతున్నాను. ఫస్ట్ ఎండ్రికాయలు తీసుకోవాలి, ఉప్పు వేయాలి, పసుపు వేయాలి, తరువాత నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న తర్వాత కడాయి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కలపాలి. కలిపిన తర్వాత ఎండ్రికాయలు వేసుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి, కలపాలి. మంచిగా కలిపిన తర్వాత కారం వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత చింతపులుసు వేసుకోవాలి, కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఆగాలి. తరువాత మసాలా వేయాలి. మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేయాలి. మన తెలంగాణ ఎండ్రికాయల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.